గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఈరోజు క్లాస్ మనం ఏంటంటే ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్లో ట్రాన్స్మిషన్ సంబంధించి టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్ని మనం ఏ విధంగా క్లాసిఫై చేస్తామో, దేని బేసిస్ని క్లాసిఫై చేస్తాము అంటే, సో మెయిన్గా ఈ యొక్క క్లాసిఫికేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే, క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో దేని మీద డిపెండ్ అవుతుంది, ఎందుకు అంటే మనకు ఎందుకు ఈ క్లాసిఫికేషన్ చేస్తాము అంటే, లెంత్, అదేవిధంగా వోల్టేజ్ లెవెల్, సో దాని తర్వాత మనకి ఏంటంటే కన్స్ట్రక్షన్ టైప్, సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్. సో వీటిని కన్సిడర్ చేసుకొని మనం ఏం చేస్తారంటే, ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్ మనం క్లాసిఫై చేసుకుంటాం అన్నమాట. ఎందుకు క్లాసిఫై చేస్తామంటే, మనకు ఒక స్పెసిఫిక్ లెంత్ అనేది తెలియాలి. అంటే 1 కిలోమీటర్, అదే 100 కిలోమీటర్సా, 200 కిలోమీటర్సా, 300 కిలోమీటర్సా, అసలు లెంత్ ఎంత, ఆ లెంత్కి స్పెసిఫిక్గా మనం ఏం చేస్తారంటే, ఓకే ఈ లెంత్కి ఈ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ తీసుకుందాం, లేదు ఈ లెంత్కి ఈ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకోవాలి అనే దానికి ఒక ఐడెంటిఫికేషన్ కోసం, మనకి ఈ యొక్క ఫాల్ట్ అనాలిసిస్ ఈజీ కోసం మనం ఏం చేస్తారంటే, ఈ యొక్క క్లాసిఫికేషన్కి ఇవన్నీ కన్సిడర్ చేస్తాం అన్నమాట. లెంత్ కానీ, వోల్టేజ్ కానీ, కన్స్ట్రక్షన్ అంటే ఎట్లా అంటే ఓవర్ హెడ్ ఉంటుంది, కొన్ని అండర్ గ్రౌండ్ ఉంటాయి అన్నమాట అట్లా. సో ఇలాంటివి. సో ఇప్పుడు ఏంటంటే వీటిలో మనం 1 by 1 చూద్దాం, ఓకేనా. సో ఈ యొక్క క్లాసిఫికేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఈ యొక్క క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ అపాన్ లెంత్ తీసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఈ యొక్క క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ లెంత్ కన్సిడర్ చేసుకుందాం. సో లెంత్ అని బేస్ చేసుకొని ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్ మనం ఎన్ని విధాలుగా క్లాసిఫై చేసామంటే, సో ఒకటి ఏంటంటే షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్, సెకండ్ ఏంటంటే మనకు మీడియం ట్రాన్స్మిషన్ లైన్, నెక్స్ట్ ఏంటంటే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్. సో ఇదన్నమాట. సో ఇందులో మనం తీసుకునే ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్, మీడియం ట్రాన్స్మిషన్ లైన్, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్, దాని యొక్క వోల్టేజ్ లెవెల్ ఎంత ఉంటుంది, దాని యొక్క లెంత్ ఎంత ఉంటుంది అంటే, సో ఫస్ట్ చూడండి, ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అనేది మనం ఏం చేస్తారంటే, దీని యొక్క లెంత్ అనేది ఎంత ఉంటుందంటే ఇందులో అప్ టు 80 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అన్నమాట. అప్ టు 80 కిలోమీటర్స్. అదే నేను మీడియం తీసుకున్నాను అనుకోండి, ఇది ఎంత ఉంటుంది అంటే నాకు 80 నుంచి 250 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అనుకోండి, గ్రేటర్ దాన్ 250 కిలోమీటర్స్ ఉండేదంతా నాకు ఏమవుతుందంటే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అవుతుంది. సో ఇక్కడ ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో మరి వోల్టేజ్ ఎలా ఉంటుంది అంటే, నాకు 20 కిలో వోల్ట్స్ కంటే తక్కువ, అంటే లెస్ 20 కిలో వోల్ట్స్ ఉంటుంది అన్నమాట. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే నాకు లెస్ దాన్ 20 కిలో వోల్ట్స్. అదే నాకు మీడియం తీసుకున్నాను అనుకోండి, ఇందులో వచ్చేసరికి 20 కిలో వోల్ట్స్ నుంచి 100 కిలో వోల్ట్స్ వరకు ఉంటుంది అన్నమాట. ఇక్కడ వోల్టేజ్ లెవెల్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్లో 20 నుంచి 100 కిలో వోల్ట్స్ ఉంటుంది అన్నమాట. అదే నాకు లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అనుకోండి, ఇక్కడ నాకు ఎలా ఉంటుందంటే గ్రేటర్ దాన్ 100 కిలో వోల్ట్స్. అంటే ఇందులో ఏమేమి వస్తాయంటే నాకు 132 kV కానీ, 220 kV కానీ, 400 kV కానీ, 765 kV కానీ. సో ఇవన్నీ మనం ఏం చేస్తాం, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు ఇదే ఈ యొక్క క్లాసిఫికేషన్లోనే ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, షార్ట్, మీడియం, లాంగ్. సో ఇదేంటి ట్రాన్స్మిషన్ లైన్స్. సో
సో ట్రాన్స్మిషన్ రాయకుండా నేను టీఆర్ అని రాశాను. సో ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో మనం ఇప్పుడు దాకా ఏం చూసాం, లెంత్ చూసాం. సో లెస్ దాన్ 80 కిలోమీటర్స్ ఉండాలా, అదేవిధంగా లెస్ దాన్ 20 కిలోవర్స్ ఉంటే షార్ట్ అన్నాం కదా. సో ఇందులో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో మనకు ఏ పారామీటర్స్ ఇక్కడ కన్సిడర్ చేస్తాము అంటే, మనకు జనరల్గా ట్రాన్స్మిషన్ నెట్వర్క్లో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అని 3 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. మరి 3 వాటిల్లో మనము ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో కన్సిడర్ చేస్తాం. ఎందుకు కన్సిడర్ చేస్తామంటే, మనం పవర్ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, ఆ యొక్క పవర్ ట్రాన్స్ఫర్ అనేది ఎఫిషియెంట్గా ఉండాలన్నా, వోల్టేజ్ రెగ్యులేషన్ పర్ఫెక్ట్గా ఉండాలన్నా, సో లాసెస్ మనం మినిమైజ్ చేసుకోవాలన్నా కానీ మనం ఏం చేస్తారంటే ఈ పారామీటర్స్ అన్నిటిని కన్సిడర్ చేసుకుంటాం. అంటే నేను ఎంత పవర్ ట్రాన్స్మిట్ చేస్తాను సెండింగ్ ఎండ్ సైడ్, రిసీవింగ్ ఎండ్ సైడ్ వచ్చేసరికి నాకు ఎంత పవర్ అనేది రిసీవ్ అవుతూ ఉంది. సో అది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం తీసుకునే ఈ యొక్క పారామీటర్స్ ఏవేవి, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ డిపెండ్ అవుతుంది. దాంతో పాటుగా మనకు కొన్ని ఉంటాయి అన్నమాట ఈ యొక్క ట్రాన్స్మిషన్ నెట్వర్క్లో. ఏవంటే స్కిన్ ఎఫెక్ట్ అని, ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అని, ఫెరాంటీ ఎఫెక్ట్ అని, కరోనా ఎఫెక్ట్ అని, ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే మనం ఆపరేట్ చేసే వోల్టేజ్ని బట్టి వాటిని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో వాటి బట్టి నాకు ఏమవుతుందంటే మనకు పవర్ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, ఆ పవర్ అనేది సెండింగ్ ఎండ్ సైడ్ నుంచి రిసీవింగ్ ఎండ్కి వచ్చేసరికి సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది నాకు రిడ్యూస్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అప్ టు 80 కిలోమీటర్స్ వరకు మనం దీన్ని యూస్ చేసుకుంటాం. లెస్ దాన్ 20 కిలోవర్స్ వరకు ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనే వాటిని యూస్ చేస్తాం. సో ఇందులో మనం ఏం కన్సిడర్ చేసుకుంటాం అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనే దాన్ని కన్సిడర్ చేసుకుంటాం. దాంతో పాటుగా ఇండక్టెన్స్, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్. సో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే అన్నమాట. సో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ కన్సిడర్ చేస్తాం. కెపాసిటర్ అనే దాన్ని ఏం చేస్తారంటే మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఈ కెపాసిటెన్స్ని నెగ్లెక్ట్ చేస్తాం అన్నమాట దేంట్లో, ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్లో. ఓకేనా. అదే ఇన్ కేస్ నాకు ఇక్కడ ఎందుకు ఈ యొక్క కెపాసిటెన్స్ మనం నెగ్లెక్ట్ చేస్తాము అంటే, ఇందులో చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తారంటే ఇక్కడ కెపాసిటెన్స్ మనం నెగ్లెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం కన్సిడర్ చేసేది ఏం కన్సిడర్ చేస్తాము అంటే మనము ఓన్లీ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాం. సో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ మాత్రం కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ డెవలప్ అయ్యే ఇంపిడెన్స్ అనేది ఏమవుతుందంటే నాకు ఇక్కడ డెవలప్ అయ్యే ఇంపిడెన్స్ అనేది ఏమవుతుందంటే నాకు ఓన్లీ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ కాంపోనెంట్ ఉంటుంది కాబట్టి సో అనేది నాకు ఆర్ ప్లస్ జేఎక్స్. సో ఈ టర్మ్ మాత్రం నాకు ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ మాత్రం కన్సిడర్ చేసుకుంటాం, అదే కెపాసిటెన్స్ అనేది నెగ్లెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నాకు ఈ యొక్క అప్లికేషన్. సో ఇక్కడ మనం ఏంటంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం క్లారిఫికేషన్. యూజువల్గా తీసుకుందాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే షార్ట్ తీసుకుందాం, షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్. సో ఇందులో మనం ఏం చేస్తామో అని చెప్పినాము, లెంత్ అనేది ఎంత ఉంటుందని చెప్పాము, లెంత్ వచ్చి 80 కిలోమీటర్స్ కంటే తక్కువ, లెస్ దాన్. సెకండ్ పాయింట్ ఏం చెప్పినాం, వోల్టేజ్. సో ఇక్కడ వోల్టేజ్ లెస్ దాన్ 20 కిలోవాట్స్. సో ఇది మనం చెప్పింది. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్పినాము, ఇక్కడ లైన్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. సో లైన్ పారామీటర్స్. సో ఈ లైన్ పారామీటర్స్ వచ్చేసరికి మనం ఏం చెప్పామంటే ఇక్కడ 3 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్. సో థర్డ్ వన్ ఏంటంటే కెపాసిటెన్స్. సో ఇక్కడ రెసిస్టెన్స్ మనం ఏం చేస్తున్నాం, కన్సిడర్ చేస్తున్నాం. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో రెసిస్టెన్స్ కాంపోనెంట్ కన్సిడర్ చేస్తున్నాం, అదేవిధంగా ఇండక్టెన్స్ కూడా కన్సిడర్ చేస్తున్నాం. ఈ యొక్క కెపాసిటెన్స్ అనేది ఇది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ అనేది దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి నెగ్లెక్టెడ్. ఓకేనా. సో ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేసాము అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే ఈ యొక్క కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట ఈ యొక్క షార్ట్ లైన్స్లో, కాబట్టి కెపాసిటెన్స్ ఎఫెక్ట్.
capacitance effect is very small for short lengths. సో దాంతో పాటుగా నాకు ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఏమవుతుందంటే ఇక్కడ మనం తీసుకునే ఇంపిడెన్స్ యొక్క ఈక్వివాలెంట్ సర్క్యూట్ అనేది ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో ఏమవుతుందంటే నాకు, సో ఇక్కడ నాకు ఏంటంటే ఓన్లీ మనం ఏం కన్సిడర్ చేసుకుంటాం అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ కాబట్టి నాకేమో ఎగ్జిస్ట్ అవుతుంది, సిరీస్ ఇంపిడెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దాని వాల్యూ ఏమవుతుందంటే నాకు R+jX ఇది వస్తుంది అన్నమాట. మరి దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి? ఏది యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ ఉంది కదా, మరి దీని అప్లికేషన్స్ ఏంటి అంటే దీన్ని ఎక్కడ యూస్ చేస్తాం మనం అంటే, సో అప్లికేషన్స్ వచ్చేసరికి వీటిని మనం ఎక్కడ యూస్ చేస్తామంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? హౌస్ హోల్డ్స్ ఉంటాయి కదా, సో అక్కడ సో మన హౌసెస్ అన్నీ అంటే అది స్మాల్ ఏరియాస్ అంటే సిటీస్ టౌన్స్ అట్లాంటివి కాకుండా సో విలేజ్ లెవెల్లో నేను చెప్పేది. సో దీన్ని ఏమంటామంటే మనం డిస్ట్రిబ్యూషన్ ఫీడర్స్లో యూస్ చేస్తాం. డిస్ట్రిబ్యూషన్ ఫీడర్స్. సో డిస్ట్రిబ్యూషన్ ఫీడర్స్లో యూస్ చేసుకుంటాం. దాంతోపాటుగా లోకల్ పవర్ సప్లైలు యూస్ చేసుకుంటాం. లోకల్ పవర్ సప్లై, ఓకేనా? సో ఈ రెండు క్రైటీరియా అన్నమాట. సో దాన్ని బట్టి మనం అప్లికేషన్స్ అనేవి తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనకు మీడియం ట్రాన్స్మిషన్ లైన్. సో సెకండ్ వన్ ఏంటంటే నాకు మీడియం ట్రాన్స్మిషన్ లైన్. సో మీడియం ట్రాన్స్మిషన్ లైన్ వచ్చేసరికి నాకు ఎలా ఉంటుంది ఏంటంటే, సో ఇక్కడ మనం ఏం చెప్పామంటే మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటే లెంత్. సో లెంత్ వచ్చేసరికి ఇందులో మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటే 80 కిలోమీటర్స్ నుంచి 250 కిలోమీటర్స్ తీసుకుంటాం. సో 80 కిలోమీటర్స్ టు 250 కిలోమీటర్స్. మరి ఇక్కడ వోల్టేజ్ ఎలా ఉంటుంది అంటే ఇందులో వోల్టేజ్ లెవెల్ వచ్చేసరికి నాకు ఎంత ఉంటుందంటే 20 kV నుంచి 100 kV మధ్యలో ఉంటుంది అన్నమాట. సో మరి లైన్ పారామీటర్స్ ఏవే కన్సిడర్ చేసుకుంటాం ఇందులో అంటే ఈ యొక్క లైన్ పారామీటర్స్ వస్తే మనము ఈ లైన్ పారామీటర్స్ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనం రెసిస్టెన్స్. సో మనకు ఉన్న పారామీటర్స్ ఏదంటే లైన్ పారామీటర్స్ అంటే రెసిస్టెన్స్ ఉంది, అదేవిధంగా ఇండక్టెన్స్, నెక్స్ట్ వన్ ఏంటంటే కెపాసిటెన్స్. ఓకేనా? ఈ యొక్క మీడియం ట్రాన్స్మిషన్ లైన్లో మనం కన్సిడర్ చేసేది ఏమి కన్సిడర్ చేస్తామంటే రెసిస్టెన్స్ని కన్సిడర్ చేసుకుంటాం. సో రెసిస్టెన్స్ని కన్సిడర్ చేస్తాం, అదేవిధంగా ఇండక్టెన్స్ని కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ కెపాసిటెన్స్ని కన్సిడర్ చేస్తాం, కాకపోతే ఇక్కడ లంప్డ్ పారామీటర్గా తీసుకుంటాం అన్నమాట ఇక్కడ. సో దీన్ని కన్సిడర్ చేసుకుంటాం. సో కన్సిడర్ చేస్తాము, కాకపోతే ఎలా తీసుకుంటాం అంటే మనకు లంప్డ్ పారామీటర్గా తీసుకుంటాం అన్నమాట. సో మనకు 2 టైప్స్ ఉంటాయి అన్నమాట, లంప్డ్ డిస్ట్రిబ్యూషన్ పారామీటర్స్ అని. సో అట్లా అన్నమాట. ఇక్కడ ఈ యొక్క మీడియం ట్రాన్స్మిషన్ లైన్ వచ్చేసరికి మనం లంప్డ్ పారామీటర్గా తీసుకుంటాం దేన్ని, ఈ యొక్క కెపాసిటెన్స్ని. ఓకేనా? సో ఇది. సో ఇక్కడ మనం అనాలిసిస్ చేసుకోవడానికి ఇందులో మనం ఏం చేస్తారంటే 2 మోడల్స్ అనేవి యూస్ చేస్తాం అన్నమాట. అంటే ఈ యొక్క నెట్వర్క్ని అనాలిసిస్ చేసుకోవడానికి మీడియం ట్రాన్స్మిషన్ లైన్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అనాలిసిస్ చేసుకోవడానికి మోడల్ అనేసి యూస్ చేస్తాం. అంటే ఇంతకుముందు ఎట్లా అయితే ఇంపిడెన్స్ Z=R+jX తీసుకున్నామో అట్లా ఇందులో మోడల్స్ అనేవి తీసుకుంటాం. ఆ మోడల్స్ ఏవేవి నెట్వర్క్స్ యూస్ చేస్తాం అంటే మనము నామినల్ పై అనేసి, నామినల్ పై మోడల్, అదేవిధంగా నామినల్ టీ మోడల్ అంటారు. సో ఇట్లా యూస్ చేస్తాం అన్నమాట. అంటే ఎట్లా అంటే సో ఇది ఒక ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అనుకుంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ నెట్వర్క్లో మనకు సో ఇది ఒక ఎలిమెంట్ ఇంపిడెన్స్ అనుకుంటే నాకేమవుతుంది, సో దీన్ని మనం ఏమంటామంటే టీ మోడల్ అంటాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెండింగ్ ఎండ్ సైడ్ వోల్టేజ్ అనేది సెండ్ చేస్తాను. సో సెండింగ్ ఎండ్ సైడ్ కరెంట్ వచ్చి IS అన్నమాట. ఇది రిసీవింగ్ ఎండ్. సో రిసీవింగ్ ఎండ్లో పాస్ అయ్యే కరెంట్ IR,
ఇక్కడ ఉండే వోల్టేజ్ పిఆర్ అన్నమాట. సో ఇవేంటంటే నాకు సిరీస్ ఇంపిడెన్సెస్. సో ఇది 1 2 అనుకోండి, ఇది షంట్ ఇంపిడెన్స్. సో ఇది అడ్మిటెన్స్గా తీసుకుందాం. ఓకేనా? సో అడ్మిటెన్స్ వద్దులేండి, ఇంపిడెన్సే తీసుకుందాం నేను కూడా. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇది టీ మోడల్ అంటారు. పై మోడల్ అంటే ఎలా ఉంటుంది అంటే నాకు ఇలా ఉంటుంది. సో ఇదేమో సెండింగ్ ఎండ్ వోల్టేజ్, ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఐఎస్. ఇదేమో రిసీవింగ్ ఎండ్ కరెంట్, ఇందులో ఉండే వోల్టేజ్ వచ్చేసి విఆర్ అన్నమాట. ఓకేనా? సో ఇది సో జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేశాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో ఇందులో ఈ యొక్క మీడియం ట్రాన్స్మిషన్ లైన్లో వచ్చేసరికి మనకేంటంటే ఈ మీడియం ట్రాన్స్మిషన్ లైన్లో మనం ఈ యొక్క అనాలిసిస్ చేసుకోవడానికి పై మోడల్ టీ మోడల్ అనేది యూస్ చేస్తాం కదా. సో ఇక్కడ నాకేంటంటే కెపాసిటెన్స్ కన్సిడర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ కరెంట్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ కెపాసిటెన్స్ ఎందుకు కన్సిడర్ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ ఛార్జింగ్ కరెంట్. సో బికాస్ ఆఫ్ ఛార్జింగ్ current due to capacitance. సో కాబట్టి ఏం చేస్తాము, సో దీన్ని సిగ్నిఫికెంట్గా తీసుకుంటాం. ఈ యొక్క కెపాసిటెన్స్ ఎఫెక్ట్ మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకేనా? మరి దీని అప్లికేషన్స్ ఏంటి, ఈ యొక్క మీడియం ట్రాన్స్మిషన్ లైన్ యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే అప్లికేషన్ చూసాం అనుకోండి. సో దీన్ని మనం ఎక్కడ యూస్ చేస్తాం ఏంటి అంటే సబ్ ట్రాన్స్మిషన్ లైన్లో యూస్ చేస్తాం. సబ్ ట్రాన్స్మిషన్ లైన్స్ యూస్ చేసుకుంటాం. ఇంటర్సిటీ, సో ఇంటర్సిటీ పవర్ ట్రాన్స్ఫర్ అంటారు. సో అట్లాంటి దగ్గర మనం దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. సో ఇంటర్సిటీ పవర్ ట్రాన్స్ఫర్లో దీన్ని యూస్ చేసుకుంటాం, దీన్ని మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్. సో నెక్స్ట్ ఏంటంటే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే నాకు లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఈ యొక్క లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఏంటి అంటే మనకు లెంత్ అనేది గ్రేటర్ దాన్ 250 కిలోమీటర్స్. అదేవిధంగా వోల్టేజ్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 100 కిలోవాట్స్. సో దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. ఇందులోనే వోల్టేజెస్ ఎలా ఉంటాయంటే నాకు 132 kV, 220 kV, 400 kV, 765 kV. సో ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇందు పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏవి కన్సిడర్ చేసుకుంటాం అంటే సో ఈ యొక్క లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో మనకేం కన్సిడర్ చేసుకుంటాం, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. సో ఈ మూడు ఎలా కన్సిడర్ చేసుకుంటాం అంటే మనము డిస్ట్రిబ్యూటెడ్గా తీసుకుంటాం. సో మనకు లంపుడు డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి ఎలా కన్సిడర్ చేసుకుంటాం అంటే మనం డిస్ట్రిబ్యూట్గా తీసుకుంటాం అనమాట. సో డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్లీ. ఒక షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో మాత్రమే కెపాసిటెన్స్ ఎఫెక్ట్ నెగ్లెక్ట్ చేస్తాం, మిగతా ఇట్లా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇందులో మనం తీసుకునే ఈ లైన్ కాన్స్టెంట్స్ అనేటివి లంప్డ్గా తీసుకోమన్నమాట. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాకు సో లైన్ కాన్స్టెంట్స్ అనే వాటిని లైన్ కాన్స్టెంట్స్ ఆర్ నాట్ లంప్డ్ అన్నమాట ఇందులో. సో ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్ ఎలిమెంట్స్గా తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే దీన్ని అనాలిసిస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే 2 పోర్ట్ నెట్వర్క్స్ అనేది యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇంతకుముందు ఎట్లా షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో Z=R+JX తీసుకున్నాం. అదే మీడియం ట్రాన్స్మిషన్ వచ్చేసరికి నామినల్ పై మెథడ్, నామినల్ టీ మెథడ్ అనేటట్టుగా తీసుకున్నాం అనాలిసిస్ చేసుకోవడానికి. సో ఇక్కడ అనాలిసిస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అనాలిసిస్ చేసేదానికి మెథడ్ ఏంటంటే నాకు ఇక్కడ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటారు దాన్ని. సో అంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అన్నమాట ఇవి హైపర్బోలిక్. సో ఆ హైపర్బోలిక్ ఈక్వేషన్స్ మెథడ్ వీటిని యూస్ చేసుకుని అనాలిసిస్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఏబిసిడి కాన్స్టెంట్స్ అంటారు. సో ఈ యొక్క ఏబిసిడి కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే ట్రాన్స్మిషన్ నెట్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇవి ఏబిసిడి అనేది ఏంటంటే ట్రాన్స్మిషన్ పారామీటర్స్. సో వాటిని ఇక్కడ ఓకేనా. సో ఇక్కడ వీటి యొక్క అప్లికేషన్స్ చూస్తే మనము
అప్లికేషన్స్ చూస్తే ట్రాన్స్మిషన్ లైన్ అంటే బల్క్ పవర్ ట్రాన్స్మిషన్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్ స్టేట్, అంటే ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి కనెక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఇంటర్ స్టేట్లో. అదేవిధంగా నేషనల్ గ్రిడ్ అని ఒకటి ఉంటుంది. సో ఆ యొక్క నేషనల్ గ్రిడ్లో కూడా మనం ఈ యొక్క లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ ఎక్కువగా యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇది క్లియర్. సో ఇక్కడ ఏంటంటే అప్లికేషన్స్ కంటే ముందు ఇక్కడ నేను లంప్డ్ పారామీటర్స్, డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్ అంటే చెప్తాను. సో ఇక్కడ నాకు లంప్డ్ పారామీటర్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే, సో ఏ పారామీటర్స్ అయితే మనం ఈజీగా దాని యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ని ఈజీగా సపరేట్ చేయగలుగుతామో దాన్ని మనం లంప్డ్ పారామీటర్స్ అంటాం. అదేవిధంగా ఏ పారామీటర్స్ అయితే వాటిని మనం ఈజీగా సపరేట్ చేయలేమో వాటిని మనం డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్ అంటాం. సో అది ఒక డెఫినేషన్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం ల్యాబొరేటరీ తీసుకున్నాం అనుకో, ల్యాబ్, అందులో రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటర్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని మనం ఏం చేస్తాము, ఆ యొక్క స్పెసిఫిక్ ఎలక్ట్రానిక్ డివైస్లో యూస్ చేసుకొని మళ్ళీ వాటిని మనం రిమూవ్ చేసుకోగలం. సో వాటన్నిటిలో మనం ఏమంటాం అంటే లంప్డ్ పారామీటర్స్ అంటారు. అంటే ల్యాబొరేటరీలో మనం యూస్ చేసే రెసిస్టర్ కానీ, ఇండక్టర్ కానీ, కెపాసిటర్ కానీ, సో వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ మనం ఏం చేస్తామంటే వాటిని ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో దాన్ని మనం లంప్డ్ పారామీటర్స్ అంటాం. సో ఇంకోటి ఏంటి డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్ అంటే, ఒక ట్రాన్స్మిషన్ నెట్వర్క్ తీసుకుంటే అది వన్స్ నువ్వు డిజైన్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్మిషన్ లైన్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇండక్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా బేస్డ్ అపాన్ వోల్టేజ్ని బట్టి ఆ సరౌండింగ్లో మనం తీసుకునే కండక్టర్కు ఛార్జింగ్ కరెంట్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. సో ఆ యొక్క ఛార్జింగ్ కరెంట్ని బట్టి, అంటే కెపాసిటెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఈ రెసిస్టెన్స్ కానీ, ఇండక్టెన్స్ కానీ, కెపాసిటెన్స్ కానీ త్రూ అవుట్ ద లెంత్ ఉంటాయి అన్నమాట. నాకు త్రూ అవుట్ ద లెంత్ ఉంటాయి, వాటిని మనం సపరేట్ చేయలేము. సో కాబట్టి నాకేంటి, వీటిని మనం డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్ అంటారు. ఓకేనా. సో లంప్డ్ పారామీటర్ అంటే ఒక వితిన్ స్మాల్ ఏరియా, స్మాల్ పాయింట్ వరకే దానికి ఎఫెక్ట్ ఉంటుందని లంప్డ్ పారామీటర్స్ అంటాం. త్రూ అవుట్ ద లెంత్ ఆ యొక్క ఎఫెక్ట్ ఉంటే దాన్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్ అంటాం. సో కాబట్టి ఈ యొక్క లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో మనం తీసుకునే ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, రెసిస్టర్ కానీ, ఇండక్టర్ కానీ, కెపాసిటర్ కానీ, సో త్రూ అవుట్ ద లెంత్ అనేది వాటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో మనం డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్స్గా తీసుకున్నాం. సో ఇక్కడ ఈ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అనేవి నాకు ఎలా ఉంటాయి, డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఎలా అంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ పారామీటర్స్ అనేవి, ఈ యొక్క లైన్ కాన్స్టెంట్స్ అనేవి మనం లంప్డ్గా తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇందులో అనాలిసిస్ చేసుకోవడానికి మనం యూస్ చేసే నెట్వర్క్ ఏంటంటే సమ్ హైపర్బోలిక్ ఈక్వేషన్స్ కానీ, అదేవిధంగా 2 పోర్ట్ నెట్వర్క్ ఎలిమెంట్స్ కానీ యూస్ చేసుకొని దాన్ని మనం అనాలిసిస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ని మనము ఎక్కడ యూస్ చేస్తాం అంటే ఏంటి, అప్లికేషన్స్. సో అప్లికేషన్స్కి వచ్చేసరికి వీటిని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము బల్క్ పవర్ ట్రాన్స్మిషన్. సో బల్క్ పవర్ ట్రాన్స్మిషన్కి యూస్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇంటర్ స్టేట్, విత్ ఇన్ ద స్టేట్ ఉంటాయి కదా, ఇంటర్ స్టేట్ కానీ, నేషనల్ గ్రిడ్ కానీ, నేషనల్ గ్రిడ్, దీంట్లో మనం ఏం చేస్తారంటే వీటిని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఏవి, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క వోల్టేజ్ లెవెల్ని బట్టి మనం ఏం చేస్తారంటే క్లాసిఫికేషన్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనం లెంత్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేసుకున్నాం కదా, సో అదేవిధంగా వోల్టేజ్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తాం. సో ఆ వోల్టేజ్ని బట్టి ఎలా క్లాసిఫై చేస్తామంటే ఇక్కడ చూడండి, అంటే ఈ యొక్క క్లాసిఫికేషన్ అనేది, అంటే ట్రాన్స్మిషన్ లైన్ క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ అపాన్ వోల్టేజ్. ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ ఉంది కదా, ఈ ట్రాన్స్మిషన్ లైన్ క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ వోల్టేజ్ని బట్టి చూద్దాం. సో ఇంతకుముందు చూసింది ఏంటంటే క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ లెంత్, ఇప్పుడు ఏం చూస్తున్నామంటే మనం బేస్డ్ అపాన్ వోల్టేజ్. సో ఇక్కడ నాకేంటంటే మనకు ఇక్కడ 4 ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే ఇక్కడ నాకు లో వోల్టేజ్. సో లో వోల్టేజ్ అంటే ఏంటంటే నాకు ఇందులో లెస్ దాన్
1 kV ఉంటుంది అన్నమాట. ఓకేనా, దీన్ని లోకల్ డిస్ట్రిబ్యూషన్లో యూస్ చేస్తాం. లోకల్ డిస్ట్రిబ్యూషన్ ఇందులో లెస్ దాన్ 1 kV అంటే మనకు హౌస్ హోల్డ్ సప్లై వస్తూ ఉంటుంది. సింగిల్ ఫేస్ అయితే 220 volts అని, 3 ఫేస్ అయితే 415 volts అని, అట్లా అన్నమాట. ఓకేనా, అదేవిధంగా హై వోల్టేజ్ ఇందులో వచ్చేసరికి నాకు ఎలా ఉంటుంది, నాకు 11 kV నుంచి 66 kV ఇన్ బిట్వీన్ ఉండే దాన్ని మనం ఏమంటామంటే హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ అంటాం. సో దీని వచ్చేసి షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్లో యూస్ చేస్తాం అన్నమాట. షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్లో యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు ఎక్స్ట్రా హై వోల్టేజ్ అంటారు. ఎక్స్ట్రా హై వోల్టేజ్, సో దీన్నే మనం ఏమంటాం, ఈహెచ్వి అంటారు అన్నమాట. ఈ యొక్క ఎక్స్ట్రా హై వోల్టేజ్ అంటే నాకు ఎంత వస్తుందంటే, నాకు ఇక్కడ 132 kV కానీ 220 kV కానీ 400 kV, సో ఇవన్నమాట. ఇక్కడ ఈ యొక్క ఎక్స్ట్రా హై వోల్టేజ్ యూస్ చేసుకోవడం వల్ల నాకున్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో ఇక్కడ నాకు ఈ యొక్క హై వోల్టేజ్ యూస్ చేసుకోవడం వల్ల ఇది ఏం చేస్తుందంటే రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఏమే రెడ్యూస్ చేస్తుంది అంటే, ఇది లైన్ రెడ్యూస్ చేస్తుంది. సో లైన్ కరెంట్ రెడ్యూస్ అవుతుంది. దానివల్ల నాకేమవుతుంది, లాస్ రెడ్యూస్ అవుతుంది, కాపర్ లాస్ అనేది రెడ్యూస్ అవుతుంది. దాంతోపాటుగా నాకు వోల్టేజ్ డ్రాప్ కూడా రెడ్యూస్ అవుతుంది. వోల్టేజ్ డ్రాప్ అంటే ఏంది, V = IR. వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ IR అన్నమాట. ఎప్పుడైతే నాకు కరెంట్ డిక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా నాకు ఈ యొక్క టోటల్ డ్రాప్ కూడా రెడ్యూస్ అవుతుంది, I²R. సో లైన్ కరెంట్ ఏంటంటే నాకు IL అన్నమాట. ఓకేనా, సో ఇది. సో కాబట్టి నాకు లైన్ కరెంట్ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్ కాపర్ లాస్ డిక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ డ్రాప్ అని డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే ఇక నాకు ఇందులో ఫోర్త్ వన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏం చూసాం, లో వోల్టేజ్ చూసాం, హై వోల్టేజ్ చూసాం, ఎక్స్ట్రా హై వోల్టేజ్ చూసాం. ఇంకోటి ఏంటంటే ఆల్ట్రా హై వోల్టేజ్ అంట. ఆల్ట్రా హై వోల్టేజ్, ఈ యొక్క ఆల్ట్రా హై వోల్టేజ్ని యూహెచ్వి లైన్స్ అంటారు. ఈ ఆల్ట్రా హై వోల్టేజ్. సో ఇందులో నాకు ఎలా ఉంటుందంటే 765 kV కంటే అబోవ్ ఉంటుంది అన్నమాట. 765 kV కానీ అబోవ్ కానీ, ఓకేనా, 765 kV కానీ అబోవ్ కానీ ఉంటుంది అన్నమాట ఆల్ట్రా హై వోల్టేజ్. సో దీన్ని ఏం చేస్తాం, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఈ యొక్క ఆల్ట్రా హై వోల్టేజ్ ఎక్కడ యూస్ చేస్తాం ఏంటి అంటే, సో లాంగ్ డిస్టెన్స్ బల్క్ పవర్ ట్రాన్స్మిషన్కి, అదేవిధంగా నేషనల్ గ్రిడ్స్ ఉంటాయి. ఒక ఇప్పుడు శ్రీలంకకి ఇండియాకి కనెక్ట్ చేయాలి, లేదా నేపాల్కి ఇండియాకి కనెక్ట్ చేయాలి, అలాంటి దగ్గర యూస్ చేస్తాం మనం. ఓకేనా, నేషనల్ గ్రిడ్స్ అంటారు అన్నింటిని. సో కాబట్టి లాంగ్ డిస్టెన్స్ బల్క్ పవర్ని ట్రాన్స్మిట్ చేసేదానికి, బల్క్ పవర్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మనం దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. అదే నేషనల్ గ్రిడ్స్ ఉంటాయి కదా, సో నేషనల్ గ్రిడ్ సిస్టమ్స్ అట్లాంటి దగ్గరలో వీటిని యూస్ చేస్తాం అన్నమాట. నేషనల్ గ్రిడ్ సిస్టమ్స్ యూస్ చేస్తాం హై వోల్టేజ్. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు, సో ఇప్పుడు మనం బేస్డ్ అపాన్ క్లాసిఫికేషన్ అనేది దేని బట్టి చూసామంటే వోల్టేజ్ని బట్టి చూసాం. అంటే ఇప్పుడు లెంత్ని బట్టి అయిపోయింది, వోల్టేజ్ని బట్టి అయిపోయింది. ఇప్పుడు మనకేంటంటే కరెంట్ని బట్టి చూద్దాం. అంటే కరెంట్ బట్టి అంటే ఏంటి, ఏసీ ట్రాన్స్మిషన్, డీసీ ట్రాన్స్మిషన్ అన్నమాట. సో ఇది మనం నెక్స్ట్ క్లాసిఫికేషన్ చూస్తాం, అంటే ఏసీ ట్రాన్స్మిషన్, డీసీ ట్రాన్స్మిషన్ అనేది. ఇప్పుడు దాంతో పాటుగా మనం బేస్డ్ అపాన్ కన్స్ట్రక్షన్ బట్టి చూద్దాం. అంటే ఇప్పుడు మనకి ఏసీ డీసీ అనేది అది సపరేట్ టాపిక్ ఉంది కాబట్టి అక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్ చూద్దాం. కన్స్ట్రక్షన్, సో ఇక్కడ ఈ యొక్క క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ కన్స్ట్రక్షన్, ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్ మనం తీసుకునే ట్రాన్స్మిషన్ లైన్స్ ఈ యొక్క కన్స్ట్రక్షన్ బట్టి చూస్తే ఇక్కడ నాకేంటంటే మనకు 2 టైప్స్ ఉన్నాయి. సో ఒకటేంటి, ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే నాకు అండర్ గ్రౌండ్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఇక్కడ ఓవర్ హెడ్ అంటే ఏంటి అంటే, మనం ఇక్కడ ఏం చేస్తాం, ఓవర్ హెడ్ లో కండక్టర్స్ అనే వాటిని
టవర్స్ కానీ పోల్స్ కానీ తీసుకొని వాటికి సపోర్టింగ్గా తీసుకొని కనెక్ట్ చేస్తాం అన్నమాట. టాప్లో కండక్టర్స్ ఉంటాయి కదా, ఈ యొక్క కండక్టర్స్ని సపోర్టెడ్ బై టవర్స్ ఆర్ పోల్స్. సో వీటిని చూస్తాం. సో ఇక్కడ నాకేమవుతుంది,
సో ఇక్కడ చూడండి క్లాసిఫికేషన్ అనేది నెంబర్ ఆఫ్ కండక్టర్స్ తీసుకుంటే, సో క్లాసిఫికేషన్, సో మీకు వాయిస్ సరిగ్గా క్లారిటీ కనపడలేదని నేను మళ్ళీ చెప్తాను నేను. సో క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్, నెంబర్ ఆఫ్ కండక్టర్స్. సో ఇందులో మనకేంటంటే సింగిల్ ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్, అదేవిధంగా 3 ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్, 3 ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఈ యొక్క సింగిల్ ఫేజ్ అంటే ఏంటంటే ఇక్కడ నాకు, సో ఇది ఏం చేస్తాం మనము రూరల్లో యూజ్ చేసుకుంటాం అండ్ లో పవర్ లోడ్స్కి యూజ్ చేస్తుంటాం, లో పవర్ లోడ్స్కి యూజ్ చేస్తాం అన్నమాట. అదే 3 ఫేజ్ వచ్చేసరికి దీన్ని మనం మోస్ట్ కామన్గా యూజ్ చేసుకుంటాం, మోస్ట్ కామన్గా యూజ్ చేస్తాం. ఇక్కడ నాకు ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది అంటే నాకు హై ఎఫిషియన్సీ ఉంటుంది, హై ఎఫిషియన్సీ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నాకు ఏముంటుంది అంటే నాకు బ్యాలెన్స్డ్ పవర్ సప్లై ఉంటుంది, బ్యాలెన్స్డ్ పవర్ డెలివరీ అనేది జరుగుతుంది అనమాట. సో అదే నాకు ఈ యొక్క క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ అపాన్ కండక్టర్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ అనేది, ఈ యొక్క క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ బండల్ కండక్టర్స్ అంటారు. సో ఇది జనరల్గా ఎందుకు యూస్ చేస్తామంటే మనము టు రిడ్యూస్ ద కరోనా లాస్ కోసం యూస్ చేస్తాం అనమాట ఈ బండల్ కండక్టర్స్ అనే వాటిని. సో దీన్ని చూస్తే మనకు ఇందులో ఒకటి వచ్చేసి ఏంటంటే సింగిల్ కండక్టర్స్ అంటారు, సింగిల్ కండక్టర్ పర్ ఫేజ్, సింగిల్ కండక్టర్ పర్ ఫేజ్ ఒకటి తీసుకుంటాం. సో దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము లో వోల్టేజ్కి యూస్ చేసుకుంటాం, లో వోల్టేజ్ లైన్స్కి దీన్ని యూస్ చేసుకుంటాం. అదే నాకు సెకండ్ వన్ ఏంటంటే బండల్ కండక్టర్స్, బండల్ కండక్టర్స్ పర్ ఫేజ్, బండల్ కనెక్ట్ పర్ ఫేజ్ అయితే దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము, సో యూజ్డ్ ఇన్ ఈహెచ్వి అండ్ యూహెచ్వి లైన్స్. సో ఇక్కడ ఎక్స్ట్రా హై వోల్టేజ్, అల్ట్రా హై వోల్ట్ లైన్స్ యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇది ఇట్లా యూస్ చేసుకోవడం వల్ల ఇట్ రెడ్యూసెస్ కరోనా రియాక్టెన్స్ అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ రిడ్యూస్ అవుతుంది, కరోనా రిడ్యూస్ అవుతుంది అంటే బండల్ కండక్టర్స్ యూస్ చేసుకోవడం వల్ల. దాంతోపాటుగా రేడియో ఇంటర్ఫరెన్స్ అంటారు, సో అది కూడా రెడ్యూస్ అవుతుంది అన్నమాట, రేడియో ఇంటర్ఫరెన్స్. ఓకేనా? సో ఆల్ ఆఫ్ క్లియర్ మా. సో ఇది మనకు క్లాసిఫికేషన్ అన్నమాట, ట్రాన్స్మిషన్ లైన్ క్లాసిఫికేషన్ అనేది చూసాం ఈరోజు. సో అందరికి అర్థమైందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.